మీరు హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన మొదటి 10 రోజుల కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నిన్నటి వీడియోలో పుష్ప 2 అయితే కలెక్షన్ల ద్వారా జవాన్కి సంబంధించిన లైఫ్ టైం రికార్డ్ అయితే ఎగరగొట్టడం జరిగింది. సో ఈ రోజు కలెక్షన్స్తో RRRకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ని, అలాగే KGF 2కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ కూడా పుష్ప 2 అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో. అంతకంటే ముందు నిన్న అల్లు అర్జున్ గారిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందో ఆ మహిళ హస్బెండ్ అయితే కేసు అయితే పెట్టడం జరిగింది. దాని విషయంలో పోలీసులు అయితే నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ముందుగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత కోర్టుకు తరలించడం జరిగింది, తర్వాత హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసి తర్వాత జైలుకి అయితే తరలించడం జరిగింది. సో ఇదంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. తర్వాత ఎవరైతే ఆ మహిళా భర్త ఉన్నాడో ఆ మహిళా భర్త అయితే కేసుని విత్డ్రా చేసుకున్నట్టు మీడియా సాక్షిగా అయితే చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ గారికి ఈవినింగ్ టైంలో బెయిల్ అయితే మంజూరైంది. కానీ బెయిల్ కాపీస్ డాక్యుమెంట్స్ ఏవో లేట్గా వచ్చాయని చెప్పి పోలీసులు అయితే చాలా లేట్గా రిలీజ్ చేద్దాం అనుకుంటే నైట్ 11 గంటల వరకు అయితే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండే. ఉదయం 6 గంటలకు అయితే అల్లు అర్జున్ గారు వెనక గేట్ నుంచి ముందుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి తన మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి రియాక్షన్ మాత్రం ఇంకోలా ఉంది. తప్పు చేస్తే అల్లు అర్జున్ అయినా సరే, ఇంకెవరైనా సరే, ప్రధానమంత్రి అయినా సరే శిక్ష ఒకేలా ఉంటుంది, సామాన్యుడికి పెద్దవాడికి ఒకేలా ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ రోజు అల్లు అర్జున్కి వచ్చేందుకు పర్మిషన్ మేము పోలీసులు ఇవ్వలేదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అల్లు అర్జున్ కోసం ఎవరైనా వచ్చి రోడ్లపైన దర్జా చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పి ఆయన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత కక్ష ఉందని చెప్పి బన్నీ రీసెంట్గా పుష్ప 2 ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారని చెప్పి ఆ పేరు గుర్తుండిపోయేలా ఆయనని కావాలని శుక్రవారం అరెస్ట్ చేయించారని చెప్పి, ఒకవేళ శుక్రవారం లేట్ అయితే బెయిల్ రాకపోతే ఖచ్చితంగా శని ఆదివారంలో బన్నీ జైల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఇలా వ్యక్తిగత కక్ష ద్వారా చేశారని చెప్పి చాలామంది అనడం జరుగుతుంది. అలాగే విషయం పైన చాలామంది సినీ ప్రముఖులు అయితే, చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే మండిపడడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇండియాలో చాలా జరిగాయని చెప్పి, ఎప్పుడు కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి, మీరు ఇంత అద్భుతంగా పనిచేస్తే ఖచ్చితంగా ఈరోజు సగం మంది రాజకీయ నాయకులు జైల్లోనే ఉండేవారని చెప్పి చాలామంది ప్రముఖులు అయితే మండిపడడం జరుగుతుంది. సో దీనిపైన లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి బన్నీ తరపు న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి 7 రోజుల్లో పుష్ప 2 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 406,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు పుష్ప 2 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 27 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 9వ రోజు అంటే నిన్న హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 29 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే శనివారం హాఫ్ హాలిడే కాబట్టి ఈ సినిమా మార్నింగ్ ఆక్యుపెన్సీ అయితే డీసెంట్గానే ఉంది. మధ్యాహ్నం నుంచి అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆక్యుపెన్సీ అయితే కొంచెం నిన్నటి కంటే ఎక్కువ గ్రోత్ రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఈరోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 35 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మొదటి 10 రోజుల్లో పుష్ప 2 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 497,50,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మొదటి 10 రోజుల్లో హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 588 కోట్ల రూపాయలను అయితే పుష్ప 2 వసూలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పుష్ప 2కి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 1,002 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే 10వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం అన్ని లాంగ్వేజ్ నుంచి పుష్ప 2 దాదాపు 70 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 మొదటి 10 రోజుల్లో దాదాపుగా 1,250 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఇండియాలో మొదటి 10 రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే మూవీస్ ఏవో మనం చూసుకున్నట్టయితే KGF 2 మొదటి 10 రోజుల్లో దాదాపు 812 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే RRR సినిమా మొదటి 10 రోజుల్లో 897 కోట్లను వసూలు చేయడం జరిగింది. ఇండియాలోని అతిపెద్ద సినిమా అయిన బాహుబలి 2 మొదటి 10 రోజుల్లో 1,071 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 సినిమా దాదాపు 1,250 కోట్లను అయితే మొదటి 10 రోజుల్లో వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా పుష్ప 2 మొదటి 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,250 కోట్లను వసూలు చేసి ఏదైతే RRRకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ 1,230 కోట్లు ఉందో, అలాగే KGF 2కి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ 1,215 కోట్లు ఉందో ఆ కలెక్షన్స్ బీట్ చేసి పుష్ప 2 స్థానానికి అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ గారిని ఏదైతే మహిళ మృతి విషయంలో అరెస్ట్ చేయడం జరిగిందో ఆ విషయం పైన మీరేమనుకుంటారని కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని. జై హింద్, జై భారత్, నమస్తే.